స్వాగతం నేను సారీ ఇప్పుడే వద్దు వీడు ఒక తైవాన్ యాక్టర్. వీడు ఏం చేసిండు, ఒక హోటల్కి పోయిండు. ఇంతకుముందు మన మహేంద్ర సింగ్ ధోని కూడా హోటల్కి పోయి తన వైఫ్ని ఎలా అయితే పెళ్లి చేసుకుండో అట్లనే సేమ్ వీడు కూడా పోయిండు. అక్కడ ఉన్న హోటల్ స్టాఫ్లో ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ లాగా కనిపిస్తుంది అని చెప్పి ఇక తెలిసిందే కదా. నువ్వు ఆ అమ్మాయిలాగా ఉన్నావు, ఆ హీరోయిన్ లాగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. మనోళ్ళు ఫేస్లే చూస్తారు, ఫేస్లు బాగాలేకపోతే జడ్జి చేస్తారు, ఫేస్లు బాగుంటే హీరోయిన్లతో పోలుస్తారు, బాగాలేకపోతే బాలేని వాళ్ళతో పోల్చి నవ్వుకుంటారు, బాగుంటే వావ్ అంటారు. మనుషుల సంగతి తెలిసిందే కదా. సో ఆ అమ్మాయితో వీడు డేటింగ్ చేస్తుండు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండు, లవర్ లాగా యాక్సెప్ట్ చేసిండు అని చెప్పి ఇక అందరూ మీమ్లు వేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, ఇక పొంగిపోతున్నారు. కట్ చేస్తే అక్కడ వాడు గే అని కొన్నేళ్ల క్రితం పోస్ట్ పెట్టిండు. ఇదంతా రీచ్ కోసం, ఫాలోయింగ్ కోసం వాడు ఆడుతున్న నాటకం. ఇప్పుడు ఎర్రిపప్పలైంది ఎవర్రా? పెద్ద ఎర్రిపప్ప అనుకున్నావు కదా మావా. ఎవరు ఎర్రిపప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎవరైతే ఊగిపోయారో. అండ్ ఒక అన్నీ ఉన్న అబ్బాయి ఒక లేని అమ్మాయిని ఇలా యాక్సెప్ట్ చేస్తాడు. బట్ ఒక అన్నీ ఉన్న అమ్మాయి ఒక లేని అబ్బాయిని ఇట్లా యాక్సెప్ట్ చేస్తుందా? ఇంకా ఎందుకు ఈక్వాలిటీ ఫెమినిజం అని తిరుగుతున్నారు? స్టాప్ ఇట్. అండ్ స్వాగతం నేను మీ సాయి కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని థింగ్స్ ఇట్లనే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ రాహుల్ గాంధీని అక్కడ ఉన్న ఒక హిజాబ్ వేసుకొని ఒక అమ్మాయి అడుగుతుంది, మనుస్మృతి గురించి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయిని అబ్బాయి నుంచి, ఫాదర్ నుంచి, అన్న నుంచి, తమ్ముడి నుంచి, అంకుల్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు అమ్మాయిలని, మనుస్మృతి కంట్రోల్ చేస్తుంది అని మాట్లాడినావు కదా. మరి హిజాబ్ కూడా కంట్రోల్ చేస్తున్నట్టే కదా మరి అంటే అది వాళ్ళ చాయిస్ అంటుండు, అది నీ చాయిస్ అంటుండు. అంటే వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ పద్ధతులని రెస్పెక్ట్ చేస్తావు. ఇక్కడ వీళ్ళ పద్ధతులు వీళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే, ఫాలో అవ్వకపోతే నీ కోట్లు వస్తాయని చెప్పి వాళ్ళని ఫాలో కాకు అని చెప్తున్నావు. అంతే, ఇది సాఫ్ట్ బ్రెయిన్ వాష్. అండ్ గట్టిగా మాట్లాడుకుంటే ఎవర్రా మనుస్మృతి ఫాలో అవుతున్నారు ఈ రోజుల్లో? చెప్పు నాకు. ఎవడు ఫాలో అవ్వని తింగు తీసుకొచ్చి దీన్ని ఫాలో అవుతున్నారు అని అంటావేంట్రా? మళ్ళీ మనోడు ఎట్లా అనుకున్నావు, 100%లో 90% రిజర్వేషన్ కావాలంటాడు. 90%. అరే 90% రిజర్వేషన్ అంటే అది ఫ్రీ కిందికి వస్తుంది. ఫ్రీ కిందికి వస్తుంది. ఎన్ని రోజులు రా ఫ్రీకి అలవాటు పడతారు మనుషులను? ఎన్ని రోజులు ఫ్రీకి అలవాటు చేస్తారు? నాకు అర్థం కాదు. లిటరల్లీ లాల్. అదే రిజర్వేషన్ పొందేవాడు వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు చూడు, అంటే 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు ఉన్నోళ్ళు భూములు మొత్తం దళితులకు పంచండి, భూములు ఇవ్వాలంట. రే పిచ్చోడా అట్లా అడ్డంగా భూములు అడుగుతారా? బ్రిటిషర్స్ లేక ముందు నుంచి ఉన్న భూములు అవి, స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న భూములు అవి, వాటిని ఇచ్చేయాలి అని అంటారు. ఫేక్ కేసులు వేస్తారు, ఫేక్ అట్రాసిటీ కేసులు వేస్తారు, భూముల కేసులు వేస్తారు. వేలు పడేసినాయి అక్కడ, వెళ్ళి చూడు. వేలు. సిగ్గు. ఫీజులో 100 రూపాయల బుక్ని 90 రూపాయలకి ఇచ్చేసాయి. 90,000 ఫీజు, 1,00,000 రూపాయల ఫీజుని 90,000 మాఫీ చేసి 10,000లో చదివించు. అక్కడ రిజర్వేషన్ ఇవ్వు. కెపాసిటీ, బలంలో, మార్క్స్లో, ఎగ్జామ్లో రిజర్వేషన్ ఎందుకు? సరే 80 ఒక దళితుడికి వేరే క్యాస్ట్ వాడికి 80 మార్క్స్ వస్తే వీడికి ఇచ్చేయి, దళితుడికి ఇచ్చేయి. అంతేగాని వీడికి 80 వచ్చినా కూడా 40 వచ్చినోడికి ఇవ్వడం ఏంది? మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లో ఈ రిజర్వేషన్ కావాలంటారు రాహుల్ గాంధీ వచ్చి 90%. ఇది ఎలా ఉంది తెలుసా? బిచ్చప్ కంట్రీని ఇంకా బిచ్చప్ కంట్రీ చేద్దాము అన్న థాట్ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లుంది. పక్క దేశాలకు లిటరల్లీ స్టూడెంట్స్ ఇట్లా తరలిపోతున్నారు. ఇది ఒక కారణం రిజర్వేషన్. దీన్ని ఎండ్ చేయండి అయ్యా అంటే నో, మేము గుడుపుతామంటారు. అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతున్నా ఎంగిలి. అరే మీకు ఇంత మంచి న్యూస్లు తీసుకొచ్చి రోస్ట్ చేస్తున్నా, మీ ముందర పెడుతున్నా, పనికొచ్చేవే చెప్తున్నా, పనికిరాని ఏం చేయట్లేదు. సో నేను పనికొచ్చే మరిన్ని చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ ఎలా ఉంటుందంటే, మనం తీసుకొచ్చే టాపిక్ ఇక్కడ పెట్టేది ఎలా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంటుంది. దట్స్ మై ప్రామిస్. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ HIV కేసెస్ టాప్ 3 ఎవో తెలుసా? మహారాష్ట్ర. పూనాలో పబ్కి వెళ్ళే ఒక యావరేజ్ బాడీ కౌంట్ అమ్మాయిది 12. ఇంకా ఎయిడ్స్లు రాకపోతే ఏమొస్తాయిరా? కర్ణాటకలో ఉన్న 7,000 పైన కేసు కేవలం స్టూడెంట్స్. ఇంకా మహారాష్ట్రలో ఎంత ఉంటాయి చూడు. మీరు మింగించుకుంటున్నారా లేకపోతే చదువుకుంటున్నారా, జాబులు చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. ఒకప్పుడు 25 ఏళ్ళకి పెళ్లి చేసేటోళ్ళు, అదే కరెక్ట్ ఉండే. ఇప్పుడు 35-40 దాటిన పెళ్ళిళ్ళు అవుతలేవు. వాడు 20 ఏళ్ళకి బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే 40 వచ్చేసరికి పెళ్లి చేసుకునే లోపు వాడు ఒక 50 మందిని వేస్తుండు. ఆ లోపే వాడికి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతుండు, ఇంకో 10 మందికి ఎయిడ్స్ అంటిస్తుండు. అట్లా అయిపోయింది పరిస్థితి. కరోనా కేసుల కంటే ఎయిడ్స్ కేసులు ఎక్కువ ఉన్నాయి కదరా. మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్ సెకండ్, థర్డ్ కర్ణాటక, నెక్స్ట్ హైదరాబాదేనేమో, తెలంగాణ.
అందుకే చెప్తున్నా, సేఫ్టీస్ వాడండి, లేకపోతే గుడిసిపోండి. వీడొక్కడు జనసేన మినిస్టరు ఎమ్మెల్యే కొడుకు అనుకుంటా ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద గుద్దేసిండు. ఆ అమ్మాయి బ్లడ్తో చనిపోయింది. 2 కోట్ల కారుతో గుద్దేసిండు. మళ్ళీ ఊదురా అంటే ఇట్లా మిడుగుడ్లు వేసుకొని ఊదిండు. లిటరల్లీ ప్రాణం పోతే వస్తుందారా? మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం కొడుకులు కాబట్టి వీళ్ళని టచ్ చేయరు పోలీసులు. ఎవడు వీళ్ళని కొట్టాడు. అదే వేరేడైతే కొడతారు. ఆడేదో 20 లక్షల కారు 2 లక్షల కారు ఏదో బైక్ మీద వచ్చుంటే మామూలు మనిషి అయితే లోపలేసి అన్నింటోళ్ళు పోలీసులు కూడా. చట్టం ఎందుకురా? భారతదేశంలో ఉన్నోడిది జోక్తుంది, లేనోడిది పట్టుకొని వెళ్ళిపోతుంది, జోక్కొని వెళ్ళిపోతుంది. జోక్ అయిపోయింది. జోక్ జస్టిస్ ఇదే జోక్, మన ప్రాణాలు ఇదే జోక్. అందుకే డీసీ సినిమాలో పోలీసులని చట్టాన్ని జోకర్ చేసిండు, విలన్ లాగా చూపెట్టిండు. అది ఎంతో కొంత నిజం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి థింగ్స్ చూస్తే. ఎంతో కొంత కాదు, చాలా. అరే రామాయణ సినిమాలో 2000 కోట్ల బడ్జెట్ పెట్టి సాయి పల్లవిని తీసుకున్నారు సీతలాగా. ఆవిడేమంది? పాకిస్తాన్ వాళ్ళకి మన సోల్జర్స్ టెర్రరిస్ట్ ఉగ్రవాదులాగా కనిపిస్తారు అంది కదా, దాన్ని తీసుకొని మింగినరు. మినిమం కామన్ సెన్స్ లేదు, ఐడియా లేదు దానికి. అట్లనే కచ్చా బదాం ఉందా? కచ్చా బదాం డ్యాన్స్ చేసిన దానికి ఏదో సీత క్యారెక్టర్ ఇచ్చిందంట ఒక సినిమాలో. లిటరల్లీ పిర్రలుప్పు నేను తిరిగేదానికి పతివ్రతకి తేడా తెలియదారా మీకు? మళ్ళీ వాడు ఆ ఛాన్స్ కూడా ఇంకేదో ఇన్వాల్వ్ అయితే ఇచ్చినట్టుండు అన్న థాట్స్ వస్తాయి జనాలకి. దాన్ని చూస్తే దాని పిర్రలు తప్ప ఏం గుర్తుకొస్తుందిరా? దాని ఫేస్ చూస్తే దాన్ని పెట్టినరు నాకు అర్థం కాదు. వాకిమా హీరోయిన్ తెలుసు కదా, ఆ హీరోయిన్ తన కో యాక్టర్కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిందిరా. ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకి హీరోలు ఇట్లా గిఫ్ట్లు ఇస్తారు. ఒక 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేసిన సినిమాకి 200 కోట్లు ఇస్తే ఏదో 2 కోట్ల గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే కుప్ప మీద ఇంకా చాలా పెద్ద కుప్ప పడ్డది కాబట్టి కుప్పలోంచి కొన్ని డబ్బులు తీసి ఇస్తారు గిఫ్ట్ లాగా. అది గొప్పతనం కాదు, అది గొప్పతనం కాదు. ఒక కో యాక్టర్కి ఒక అమ్మాయి అసలు ఏమీ యూజ్ లేదు వాడి నుంచి. ఆడు మంచిగా మ్యూజిక్ కొట్టలేదు, జస్ట్ పక్కకు నటించిందంటే, మంచి సినిమా అయ్యలేదు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ వాడికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది వాకిమా అనే హీరోయిన్. అబ్బాయిలు గిఫ్ట్లు ఇవ్వడం చూసా కానీ ఇట్లా అమ్మాయిలు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మాట్లాడాలనిపించింది. అందుకే మాట్లాడుతున్నా, అప్రిషియేట్ చేయాలనిపించింది. ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. అందం ఉంటే సరిపోదు, ఇట్లా అందమైన మనసు ఉండాలనిపిస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏం తెలుసా? అక్రమ సంబంధం గనక బయటపడితే మొగుడి నుంచి అలిమోని భార్యకి లభించదు. ఇట్స్ ఏ బెస్ట్ థింగ్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. ఇది కదరా నాకు కావాల్సింది, ఇది కదరా మగాడికి కావాల్సింది, ఇది ఈక్వాలిటీ, ఇది ఫ్రీడమ్. అండ్ మన దీపికా పడుకోనని సినిమా నుంచి తీసేసిండు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో. ఎందుకు మీకు తెలుసు? అది ఎక్కువ చేసిందని. ఏం చేసిందో మీకు తెలుసు. రెమ్యునరేషన్, జీ బలుపు, టైమింగ్స్, మళ్ళీ ఇంకా యాంటీ హిందూ కథలు పడుతుంది. సేమ్ ప్రకాష్ రాజ్ ఈ మధ్య అది వాడిని కూడా రిమూవ్ చేసిండు సందీప్ రెడ్డి వంగ ఇంగోబెట్టి బింగా. సూపర్ రా, ఇట్లా ఉండాలి డైరెక్టర్లు అంటే. ఒక యూట్యూబర్ బిచ్చగాడిలాగా గెటప్ వేసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే 4,000 వచ్చాయంట. 1 డేలో 4,000. బిచ్చగాని గెటప్ వేద్దాం మామ. ఏదైతే అది తెలియని సిటీకి వెళ్ళి తెలియనిలాగా విగ్గేసుకొని ఏదో ఒక కాలు చేయి వంకర వేసుకొని అడుక్కుందాం మామ. ఒక 2 సంవత్సరాలు అడుక్కుంటే సెట్టు మామ. నాతో ఎంతమంది వస్తారు కమెంట్ చేయండి. అండ్ తెలంగాణ స్కూల్ ప్రిన్సిపల్ ఫౌండ్ చచ్చిపోయి కనిపించింది ఎట్ హోమ్ విత్ 27 కత్తిపోట్లతో. నో సస్పెక్ట్ ఐడెంటిఫైడ్ ఎట్. చంపింది ఎవరు తెలుసా? 10th క్లాస్ పోరోళ్ళు అంజాయి తీసుకొని. అంతే కదా మరి, అవి తీసుకుంటేనే చంపగలుగుతారు కదా. ఏం లిటరల్లీ ఎక్కడికి పోతుందిరా సమాజం? పోరోళ్ళు ఏడికి పోతున్నారు? కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. మొన్న పోతే స్కూల్లోనే వర్జినిటీ లవ్స్ అవుతున్న అమ్మాయిలు, స్కూల్లోనే చంపేస్తా పొడి చేస్తా కత్తులు గన్లు పట్టుకొని తిరుగుతున్న అబ్బాయిలు. యూఎస్కి పక్క దేశాలకి ఏం తగ్గట్లేదు మనం. ఈ విషయంలో మాత్రం మంచి కాంపిటీషన్ ఇస్తున్నాం అనిపిస్తుంది. మరి ఫ్యూచర్లో కూడా ఇస్తాం అనిపిస్తుంది ఇట్లాంటివి చూస్తుంటే. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సోనాక్షి సిన్హా హీరోయిన్ మీ అందరికీ తెలుసు. తను ముస్లిం వాడిని మ్యారేజ్ చేసుకుంది. మనకేం అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం. డబ్బులు ఉన్న వాళ్ళకి కుల మతాలు ఏముండవు, అది వాళ్ళ ఇష్టం. బట్ పుట్టే పిల్లలకి మాత్రం ముస్లిం లాగానే పెంచుతారు ఒక ముస్లింని పెళ్లి చేసుకుంటే. ఎందుకంటే వాళ్ళకు అది ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో సోనాక్షి తరం ఎలాగో కన్వర్టెడ్ అయిపోయింది కాబట్టి, ముస్లిమ్స్లో చేరిపోయింది కాబట్టి, తను విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఒక ట్రెడిషనల్ పద్ధతిగా ఒక ఫోటో అప్లోడ్ చేస్తే అన్ఫాలో కొట్టిందంట అనుష్క శర్మని. ఎందుకు? ఇప్పుడు పంది షిట్టి తింటారా? అది తినడం దాని నేచర్, కానీ నువ్వు తినడం నీ నేచర్ కాదు కదా. మనుషులు కూడా అట్లా తయారైనరయ్యా. అండ్ ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకో. మనం మరిన్ని వీడియోలు ఇట్లాంటివి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ బాయ్.